వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇతనో బాట్ని. ఇతనో అంటే ప్రజల యొక్క బాట్ని అండి నా ఛానల్. ఇంకా నా ఛానల్లో చేరని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ అయ్యి వెంటనే ఒక బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి అండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలతో వస్తానండి నేను. ఎందుకంటే ఇవి ఆదివాసులకు కాకుండా 10 మందికి ఉపయోగపడే నా ఛానల్ అండి. ఇప్పుడైతే ఇంకా మంచి ఒక లేటెస్ట్ అయిన ఒక చెట్టు కోసం పరిచయం చేస్తున్నాను. ఇందులో ఇక్కడ చాలా కొన్ని పళ్ళు ఉన్నాయి చూసారా, ఎంతో చక్కటి ఒక వెరైటీగా చూస్తేనే చాలా చూడముచ్చటగా ఉంది. ఆ పళ్ళు పేరు ఏంటంటే మా కొండ భాషలో తునిక పళ్ళు అంటారు, లేదంటే తునిక పళ్ళు అంటారు, తునిక పండ్లు అంటారు. ఎంతో ఇది చక్కగా ఇదిగో నా దగ్గర ఉందండి. ఒకసారి టేస్ట్ చూసి నా ఛానల్లో వివరంగా యూజెస్, దీని యొక్క ఉపయోగాలు మొత్తం వివరంగా చెప్తుంటామండి. చూసారు ఇక్కడ ఇది తుమ్మిక పళ్ళు అంటారు. ఇది కెందు ఒరియాలు అంటే కెందు పళ్ళు అంటారు, కెందు పోల్ అంటారు, కెందు పోల్ ఎటకాయలే బోల్ రైస్ అంటారు. ఇది తింటే ఎంతో లాభంగా ఉంటుంది అంటాము. ఇక తిరిగి బాగా మంచినదు అంటే మా కొండ భాషలో చెప్తాము. మేము అడవి తల్లిని నమ్ముకొని ఎంతో చక్కటి ఇక్కడ దొరికే పళ్ళు కావచ్చు, అలాగే కూరగాయలు కావచ్చు, ఎంతో అడవిని నమ్ముకునే మేము జీవిస్తుంటామండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉపయోగాలు చెప్తాను. చాలా బాగుంది. ఇంతకుముందు నా వీడియో ఒకటి రిలీజ్ చేశాను, సపోటా పళ్ళు లాగా ఉన్నాయి కదండి, సేమ్ చూసారా. సో ఎంతో ఇది సపోటా పళ్ళు లాగా ఈ గింజలతో ఉన్నాయి కదా, చూసారా ఎంతో చక్కగా. ఈ గుజ్జు తింటే అరుగుదలకి యూజ్ చెప్పుకుందామండి. సో అరుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది, అలాగే మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఎంతో ఆయుర్వేద పరంగా ఇథనో మెడిసిన్గా ఉపయోగిస్తుంటారండి మా ఆదివాసీ గురుజనులు. ఇది ఎప్పుడు పండుతాయంటే సమ్మర్ సీజన్లో మార్చి, ఏప్రిల్, మేలో ఎక్కువ ఇవి పండుతుంటాయండి. చూసారా ఎంతో చక్కగా. ఇది కొద్దిగా చేదుగా పండనివైతే కొద్దిగా చేదులాగా వగరుగా ఉంటుంది. అదే మెడిసిన్ అండి. పండినది అయితే అరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చెట్టు చూసారా ఎంతో చక్కటి చెట్టు అండి. ఇదిగో ఇక్కడ కెందు పోలు ఉన్నాయి. ఇదిగో చూసారా ఎంతో చెట్టు మొత్తం ఎంతో అందంగా ఇది వచ్చేది. అన్ని పళ్ళు వచ్చున్నాయండి. నెక్స్ట్ మంత్లో చక్కగా పండుతాయండి. చూసారా ఎంతో చక్కగా ఉన్నాయి మొత్తం చెట్టు అంతా. ఇదిగో ఎంతో చక్కగా. ఇదిగో ఇక్కడ చూపిస్తాను, పట్టుకొని చూపిస్తాను చూడండి. నా చేతిలో ఒకటి ఉంది చూసారా. ఇది అంతా చెట్టు అంతా ఈ కాపు చాలా ఎక్కువగా ఉందండి. ఇది మార్కెట్లో చాలా డిమాండ్ అండి. ఇది ఎందుకంటే వీటి పరంగా ఆర్థిక పరంగా కూడా మా ఆదివాసీ గిరిజనులు అమ్ముకొని జీవనం గడుపుతుంటారండి. అంటే అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తుంటారండి. నెక్స్ట్ మంత్ కల్లా ఇవి పక్వానికి వచ్చేస్తాయి. కొన్ని నా దగ్గర పండినవి ఉన్నాయి, కొన్ని మాత్రమే, కొన్ని చూపించను. సో నెక్స్ట్ ఏప్రిల్లో నెలలో, మే నెలలో ఖచ్చితంగా అన్ని పండుతాయండి. ఎంతో ఇవి లాభదాయకం అండి. ఇప్పుడే చెప్పానండి. సో మీకు ఉపయోగాలు చెప్తున్నాము, అలాగే ఈ చెట్టు యొక్క లాభాలు చెప్తాం. అన్ని పండ్లు ఫ్రూట్స్ కోసం చెప్తుంటామండి. సో చూసారా ఇంకొకసారి చూపిస్తాను. ఇదిగో ఎంతో ఇలాంటి గుజ్జు తింటే మాత్రము ఎంతో ఆరోగ్యానికి లాభాలండి. చాలా తీయగా చాలాగా ఉంది, అంటే చాలా ఈ గుజ్జు ఎలాగందంటే జారుగా ఉంది. ఇదే అరుగుదలని ఎంతో లాభాన్ని ఇస్తుంది. చూపించాం కదా చూడండి చెట్టు. ఇక్కడ ఈ చెట్టు ఎందుకంటే నరకం అండి, ఎందుకంటే కలపను యూజ్ చేయొచ్చు, కానీ ఈ పండ్లు అంటే మాకు ఎంతో ఈ పండ్లని నమ్ముకొని జీవిస్తుంటాము. సో చూసారా కదా ఇదండి. సో ఈరోజు తుమ్మిక పళ్ళు, తునిక పళ్ళు, అలాగే మరి కెందు పళ్ళు కోసము పరిచయం చేస్తామండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక బెల్ ఐకాన్ కొట్టి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇతరులకు కూడా పంపించండి. మీరు అలా పంపించడం ద్వారా ఎంతో 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.